బహుమతి గెలుచుకున్న తర్వాత ఆమె అందరి దృష్టిలో ఉంది. సినిమా విడుదల సమయంలో ఆ నటుడు వార్తల్లో నిలిచాడు. సెంచరీ సాధించిన తర్వాత ఆ ఆటగాడు వార్తల్లో నిలిచాడు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఇన్ ద లైమ్ లైట్ను ఉపయోగిస్తాం. ఇన్ ద లైమ్ లైట్ అంటే అందరి దృష్టిలో ఉండడం లేదా వార్తల్లో నిలవడం. బహుమతి గెలుచుకున్న తర్వాత ఆమె అందరి దృష్టిలో ఉంది. బహుమతి గెలుచుకున్న తర్వాత ఆమె అందరి దృష్టిలో ఉంది. షీ ఈజ్ ఇన్ ద లైమ్ లైట్ ఆఫ్టర్ విన్నింగ్ ద ప్రైజ్. షీ ఈజ్ ఇన్ ద లైమ్ లైట్ ఆఫ్టర్ విన్నింగ్ ద ప్రైజ్. సినిమా విడుదల సమయంలో ఆ నటుడు వార్తల్లో నిలిచాడు. సినిమా విడుదల సమయంలో ఆ నటుడు వార్తల్లో నిలిచాడు. ది యాక్టర్ వాజ్ ఇన్ ద లైమ్ లైట్ డ్యూరింగ్ ద మూవీ రిలీజ్. ది యాక్టర్ వాజ్ ఇన్ ద లైమ్ లైట్ డ్యూరింగ్ ద మూవీ రిలీజ్. అతడు తన ధైర్య సాహసాల వల్ల అందరి దృష్టిలో ఉన్నాడు. అతడు తన ధైర్య సాహసాల వల్ల అందరి దృష్టిలో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ ద లైమ్ లైట్ బికాస్ ఆఫ్ హిస్ బ్రేవ్ యాక్ట్. హీ ఈజ్ ఇన్ ద లైమ్ లైట్ బికాస్ ఆఫ్ హిస్ బ్రేవ్ యాక్ట్. సెంచరీ సాధించిన తర్వాత ఆ ఆటగాడు వార్తల్లో నిలిచాడు. సెంచరీ సాధించిన తర్వాత ఆ ఆటగాడు వార్తల్లో నిలిచాడు. ద ప్లేయర్ వాజ్ ఇన్ ద లైమ్ లైట్ ఆఫ్టర్ స్కోరింగ్ అ సెంచరీ. ద ప్లేయర్ వాజ్ ఇన్ ద లైమ్ లైట్ ఆఫ్టర్ స్కోరింగ్ అ సెంచరీ. ఆ గాయకుడు ఇప్పుడు అందరి దృష్టిలో ఉన్నాడు. ఆ గాయకుడు ఇప్పుడు అందరి దృష్టిలో ఉన్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.